నాసిక్ టీసీఎస్ ఇన్సిడెంట్ కార్పొరేట్ కంపెనీలో ఉన్న డొల్లతనాన్ని బయటపెట్టింది. అక్కడ జరుగుతున్న ఎక్స్‌ప్లాయిటేషన్‌ని, హ్యూమిలియేషన్‌ని, పార్షియాలిటీని, హేట్రెడ్ టువర్డ్స్ వన్ పర్టిక్యులర్ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీని ఎలా అణచివేయాలి అనే ఒక మనుషుల సైకాలజీని కంప్లీట్లీ ఎక్స్‌పోజ్ చేసింది. బాధితులు మొత్తం 8 మంది ఉన్నారు. ఆ 8 మంది కూడా మెల్లమెల్లగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కంప్లెయింట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు పోలీసులకి. ఈ కంప్లెయింట్స్‌లో కూడా మనం ఒక రకంగా అబ్జర్వ్ చేసినట్టయితే ఒక మహిళ నేరుగా వెళ్లి నాపై లైంగిక వేధింపులు జరిగాయని చెప్పి ఫిబ్రవరిలో కంప్లెయింట్ చేసింది. ఫస్ట్ కంప్లెయింట్ ఫిబ్రవరిలో నమోదైంది. ఆ తర్వాత ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి తన దినచర్యలో మెల్లగా మార్పులు రావడం పేరెంట్స్ గమనించారు. తన ఆహారపు అలవాట్లలో కావచ్చు, తన రిలీజియస్ బిలీఫ్స్‌లో కావచ్చు కంప్లీట్లీ చేంజెస్ రావడం ఇంట్లో పేరెంట్స్ గమనించి, యెస్ ఆఫీస్‌లో ఏదో జరుగుతుంది, ఏదో కాన్స్పిరసీ దీని వెనక ఉంది అని చెప్పి పేరెంట్సే గమనించి ఆమె నిలదీయగా బండారం మొత్తం బయటపడింది. దాని తర్వాత ఆ పేరెంట్స్ వెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాని తర్వాత ఇంకో అబ్బాయి వెళ్లి కంప్లెయింట్ చేశారు. ఇలా మొత్తం 8 మంది టీసీఎస్ నాసిక్ క్యాంపస్‌లో జరుగుతున్న అరాచకాలపై పోలీసులు కంప్లెయింట్ చేస్తే పోలీసులు వెంటనే అరెస్ట్ చేయలేదు. ఈ క్యాంపస్‌లో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. సో దీనిపై మనం స్పెషల్‌గా ఏదైనా చెయ్యాలి, వాళ్ళని పకడ్బందీగా బిగించాలి అని చెప్పి ఒక ప్లాన్ వేశారు. ఇదంతా కూడా అక్కడ పోలీస్ కమిషనర్ సందీప్ కర్నిక్ నేతృత్వంలో జరిగిందన్నమాట. ఆయన నేతృత్వంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటైంది. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో మొత్తం 8 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అమ్మాయిలే. ఆ 8 మంది కూడా ఒక బీపీఓ ప్రాజెక్ట్ కింద క్యాంపస్‌లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉద్యోగుల్లోనే నటిస్తూ అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మెల్లగా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ టీమ్ లీడర్స్ అండ్ హెచ్ఆర్ అందరూ కూడా ముస్లిమ్సే. ఆ మహిళా హెచ్ఆర్ కూడా బాధితులు కంప్లైంట్ చేశారంట అంత ముందు. అయితే ఆ హెచ్ఆర్ అందంట ఇదంతా కూడా ఎంఎన్సీ కల్చర్‌లో చాలా నార్మల్. సో మీరంతా పరేషాన్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి హెచ్ఆర్ కూడా చాలా కూల్‌గా తీసుకుందంట. ఇదంతా కూడా బ్రీఫ్‌గా నోట్ చేసుకున్న మఫ్టీలో ఉన్న పోలీసులు వాళ్ళ యొక్క బిహేవియర్‌ని అనలైజ్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, సబార్డినేట్స్ పట్ల, తోటి ఎంప్లాయీస్‌తో ఎలా బిహేవ్ చేస్తున్నారు. నిజంగానే ఆ 7 టీమ్ లీడర్స్ ఇంక్లూడింగ్ హెచ్ఆర్ కింది స్థాయి ఉద్యోగుల్ని మతం మారమని చెప్పి ఫోర్స్ చేస్తున్నారా? వాళ్ళపై లైంగిక దాడులు చేస్తున్నారా? వాళ్ళని బీఫ్ తినమని చెప్పి ఫోర్స్ చేస్తున్నారా? నమాజ్ చేయమని చెప్పి ఫోర్స్ చేస్తున్నారా? ఇవన్నీ కూడా పోలీసులు ఆ 40 రోజుల్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా పరిశీలించి ప్రాపర్ ప్రూఫ్స్‌తో పక్కా ఆధారాలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం జరిగింది. మన కంపెనీలో మనకేమైనా ప్రాబ్లమ్ వస్తే మనం హెచ్ఆర్‌కి చెప్పుకుంటాం. మన హెచ్ఆర్ మన తరపున నిలబడాలి. మన తరపున ఫైట్ చేయాలి. కానీ హెచ్ఆర్ కూడా ఇలాంటి మూర్ఖుల తరపునే నిలబడి మనకు అన్యాయం చేస్తే ఏం చేస్తాం చెప్పండి? అందుకే పోలీసులు ఆ హెచ్ఆర్‌ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అది వేరే విషయం. ఇక్కడ అందరూ కూడా ఒక విషయం గమనించాలి. మన చుట్టూ అందరూ కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు సినిమా చూపించినట్టు మంచోళ్ళు ఉండరు. మూర్ఖులు, వెధవలు కూడా ఉంటారు. మనమే కొంచెం అటెంటివ్‌గా ఉండాలి. జాగ్రత్తతో ఉండాలి. మన మీద ఏమన్నా విష ప్రయోగాలు చేస్తున్నారని చెప్పి మనమే కొంచెం అటెంటివ్‌గా ఉంటే మనమే గట్టిగా ఇస్తాం. వాళ్ళు మనకి దూరంగా ఉంటారు. అలా కాకుండా వాళ్ళ ట్రాప్‌లో మనం పడిపోయాం అనుకోండి, ఇష్యూ ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ దాకా రావడం ఒక రకంగా మంచిదే. ఎందుకంటే సమాజంలో ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారని చెప్పి బయట రావడం జరుగుతుంది. ఒక ఎన్లైట్‌మెంట్ వస్తుంది ప్రజల్లో. అమ్మో! మన చుట్టూ ఇంత దారుణాలు జరుగుతున్నాయా? హిందూయిజంపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయని చెప్పి ఒక రకంగా ఒక జాగ్రత్త వస్తుంది. ఒక రకంగా మంచి విషయమే. కానీ ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ట్రాప్‌లో పడి ఇలా బయటపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. సేఫ్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. పోలీసుల హెల్ప్‌తో సేఫ్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ అన్యాయం అయిపోయి లైఫ్ పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సీరియస్‌లీ వాళ్ళందరి తరపున మనం ఎంత జాలి పడ్డా కూడా అది వృధానే. కానీ మనం మళ్ళీ అలాంటి ట్రాప్‌లో పడి మన లైఫ్‌ని మనం అన్యాయం చేసుకోకుండా ఉంటే చాలు. ఈ ఓవరాల్ ఇష్యూలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది పోలీసుల పనితీరుకి, పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్‌కి. ఇది ఒక కేస్ స్టడీగా తీసుకోవాలి. వేరే రాష్ట్రాల పోలీసింగ్ వ్యవస్థలు కార్పొరేట్ కంపెనీలో జరుగుతున్న దాడుల్ని బయటపెట్టడానికి ఇదంతా కూడా ఈ ప్రొసీజర్‌ని ఒక కేస్ స్టడీగా తీసుకోవాలి. ఏదో కంప్లెయింట్ చేసిన వెంటనే వెళ్లి అరెస్ట్ చేయడాలు అది కాదు కదా ప్రాసెస్. ముందు ప్రాపర్ ఆధారాలు ఉండాలి. అసలు నిజంగానే వాళ్ళు అలా చేస్తున్నారా లేదా అని చెప్పి మనకి ప్రాపర్ ఆధారాలతో మనం అరెస్ట్ చేసామనుకోండి, ఇష్యూ ఇంత బయటకు వస్తది. ఆ బాధితుల పట్ల ఇంత బలంగా ఇంతమంది నిలబడతారు. అలా కాకుండా డైరెక్ట్‌గా వెళ్లి అరెస్ట్ చేశారనుకోండి, ఎలా జరుగుతుందో చెప్పనా? ఎగ్జాక్ట్‌లీ ఎలా జరుగుతుందో చెప్పనా? ఆ టీమ్ లీడర్స్ చేసిన తప్పేంటి? వాళ్ళపై అసత్య ఆరోపణలు చేశారు. ఆ బాధితులు అసలు నేరస్తులు అని చెప్పి, ఆ నేరస్తుల తరపున ఫైట్ చేసే పొలిటికల్ పార్టీస్ కూడా కొన్ని ఉంటాయి. సీరియస్‌లీ ఉంటాయి. అలాంటి సెలబ్రిటీస్ కూడా కొంతమంది ఉంటారు. సో, ఇప్పుడు పోలీసులు ఇలా ప్రాపర్ ప్రూఫ్స్‌తో, ఆధారాలతో రెడ్ హ్యాండెడ్‌గా వాళ్ళని పట్టుకున్నారు కాబట్టి ఇలా సైలెంట్‌గా ఉన్నారు గానీ, ప్రూఫ్స్ ఏం లేకుండా డైరెక్ట్‌గా ఎళ్లి అరెస్ట్ చేశారనుకోండి, ఆ నేరస్తుల తరపున, టీమ్ లీడర్స్ తరపున, హెచ్ఆర్ తరపున బయటకొచ్చి ఫైట్ చేసే పొలిటికల్ పార్టీస్ ఎన్నో ఉంటాయి. వాళ్ళు అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం అని చెప్పి ట్వీట్లు చేసే సెలబ్రిటీలు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళెవరో మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇష్యూకి సంబంధించి నేషనల్ మీడియా కూడా ఇప్పుడిప్పుడే భయంకరమైన నిజాల్ని కోట్ చేస్తుంది. వాళ్ళందరికీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుందంట. ఆ వాట్సాప్ గ్రూప్‌లో రోజు డిస్కషన్స్. మనం ఏ మహిళను టార్గెట్‌గా చేసుకోవాలి? మన సాఫ్ట్ టార్గెట్ ఎవరు? మన ఉచ్చులో ఈజీగా పడి మనం చెప్పిన మాట వింటారు. మన ఇన్‌ఫ్లూయెన్స్‌కి గురవుతారు. మనం చెప్పినట్టు మతం మారుతారు. మన ఆచారాల్ని పాటిస్తారు. ఇదంతా కూడా వాళ్ళు డిస్కస్ చేసుకొని ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తారట. వాళ్ళ యొక్క సాఫ్ట్ టార్గెట్ పూర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన మహిళలు కావచ్చు, ఇన్నోసెంట్ హిందూ వుమెన్ కావచ్చు,
జాబ్ అంటే భయం ఉన్న మహిళలు కావచ్చు, వీళ్ళందరినీ టార్గెట్‌గా చేసుకొని వాళ్ళ ఉచ్చులోకి లాగేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా ఒక కన్వర్షన్ మాఫియా, కన్వర్షన్ సిండికేట్ అనేది ఇనీషియల్‌గా తేలుస్తున్నారు పోలీసులు కూడా. ఈ పర్టిక్యులర్ ఇష్యూతో సంబంధం లేని మరొక ఇన్సిడెంట్‌ని కూడా మీకు షేర్ చేస్తాను. దాని తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనేది. రీసెంట్‌లీ విజయవాడలో కూడా నలుగురు, ఐదుగురు ముస్లిం యువకులను అరెస్ట్ చేశారు. ఒక ముస్లిం మహిళను అరెస్ట్ చేశారు. వాళ్ళ యొక్క వాట్సాప్ గ్రూప్స్‌ని, వాట్సాప్ చాట్ అదంతా యాక్టివిటీస్ అన్నిటిని కూడా క్రాక్ చేసి వాళ్ళు టెర్రరిస్ట్ భావజాలం పట్ల ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారని చెప్పి ఒక అనుమానంతో అరెస్ట్ చేసిన తర్వాత అది నిజమేనని తేలింది విచారణలో. పోలీసులు వాళ్ళని అడిగారు. "ఎందుకు మీరు అదంతా ఎందుకు చేస్తున్నారని" చెప్పి అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? జనాలందరినీ ఇస్లాం మతంలోకి, తమ మతంలోకి కన్వర్ట్ చేయడమే తమ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ టెర్రరిస్ట్ భావజాలం పట్ల ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యామని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. సో మన చుట్టూ ఇన్ని లైవ్ ఎగ్జాంపుల్స్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ జరుగుతున్నాయి రోజు. పోలీసులు ప్రాపర్‌గా ఫాస్ట్ పేస్డ్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తే మన చుట్టూ ఇన్ని నేరాలు జరుగుతున్నాయని చెప్పి మనందరం అవాక్కయ్యే రోజులు మరింత దగ్గరలోనే ఉన్నాయి. కమింగ్ టు టీసీఎస్ నాసిక్ ఇన్సిడెంట్, విచారించదగ్గ విషయం ఏంటంటే ఏ పొలిటికల్ లీడర్ కూడా దీనిపై స్పందించలేదు. ఏ సెలబ్రిటీ కూడా దీనిపై ప్రాపర్‌గా స్పందించలేదు ఎక్సెప్ట్ బండి సంజయ్. బండి సంజయ్ దీని గురించి ఒక సుదీర్ఘ ట్వీట్ రాసుకొచ్చారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ హైదరాబాద్‌లో కూడా జరుగుతున్నాయి. ప్రతి కార్పొరేట్ కంపెనీలో కూడా మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలు, ఇలా ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్స్ పట్ల ప్రతి ఒక్క కార్పొరేట్ కంపెనీలో కూడా ప్రాపర్ ఆడిట్ చేయాలని చెప్పి బండి సంజయ్ ఒక డిమాండ్ అయితే లేవనెత్తారు. హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి బండి సంజయ్ తన గలం విప్పారనమాట. వేరే ఏ పొలిటికల్ లీడర్స్ కూడా దీనిపై స్పందించకపోవడం నిజంగా విచారించదగ్గ విషయం. వేరే ఏ సెలబ్రిటీ కూడా దీనిపై స్పందించకపోవడం సీరియస్లీ మన సొసైటీ, మన సిస్టమ్ ఇంత హ్యాండిక్యాప్డ్ అయిపోయిందని చెప్పి ఒక రకంగా బాధేస్తుంది. నిజంగా ఒక పర్టికులర్ కమ్యూనిటీపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయి రోజు అని చెప్పి మనం న్యూస్లో చూస్తున్నాం. మన కల్చర్పై ఇలాంటి దాడులు జరుగుతున్నాయని చెప్పి రోజు చూస్తున్నాం. అయినా కానీ మౌనంగా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్? దయచేసి ప్రతి పొలిటీషియన్ మాట్లాడండి, సినిమాల్లో మెసేజ్ ఇచ్చే హీరోలు మాట్లాడండి, హీరోయిన్లు మాట్లాడండి, డైరెక్టర్స్ మాట్లాడండి, బలమైన డైలాగ్స్ రాయడం కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మాకు ఉందని చెప్పి నిరూపించుకోండి. ఎవరు కూడా హ్యాండిక్యాప్డ్ అయిపోతండి. దయచేసి మాట్లాడండి. మన చుట్టూ జరుగుతున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పై గట్టిగా మాట్లాడడం నేర్చుకోండి, నిలదీయడం నేర్చుకోండి.